తెలంగాణ గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ మనతో పాటు ఉన్నాడు. ఈరోజు ప్రధానంగా ఈ గిరిజన సంఘాలతో అదేవిధంగా ఆదివాసీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం శిక్షణ తరగతులకు కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అటు బేలియా నాయక్ తర్వాత ఇటు అన్న ఒకసారి అన్నతో మాట్లాడిద్దాం. ఏంటి పరిస్థితి తిరుగుతున్నా, ఏంటి పరిస్థితి? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఆదివాసులకు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా అండగానే ఉంటుంది. దాంట్లో ఉదాహరణ ఒక విషయం చెప్తాను. రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ వేదిక పైన కూడా రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక మాట అంటాడు, అది దేశ్ కా మాలిక్ కోనే అంటే ఆదివాసీ అంటాడు. అంటే మూలవాసులు ఎవరు అంటే మొట్టమొదటిగా ఈ భారతదేశానికి ఉన్నవారు ఆదివాసులే. దాంట్లో భాగంగానే ఇప్పుడున్న రాజకీయాలలో, ఇప్పుడున్న వ్యవస్థలో ఈ వ్యవస్థ ఏమవుతుందంటే ఆదివాసులను అనగదొక్కటానికి ఇప్పుడున్న పాలక వర్గాలు పనిచేస్తున్నాయి. ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినాయో ఆదివాసులకు చేసింది ఏమి లేవు. గతంలో చూసుకుంటే అనేక చట్టాలు, ఆర్ఓఆర్, ఫారెస్ట్ యాక్ట్, పీసా ఇవన్నీ కూడా తెచ్చింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకనే ఈ ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయంగా, ఆర్థికంగా అన్నిట్లలో కూడా ఎవరికి తక్కువ కాకుండా ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు ఈ శిక్షణ తరగతులు అనేటివి నిర్వహించడం జరిగింది. ఇది ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం కాలేదు. ఆల్ ఇండియా లెవెల్లో ఆదివాసీ రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి గౌరవ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి సూచనలతోటి ప్రతి రాష్ట్రంలో కూడా చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ఏదైతే మారుమూల ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అది కూడా ఇప్పుడు జన్నారం మండలం. జన్నారం అంటే వాస్తవంగా ఎవరికి తెలియదు. సాయంత్రం అయితే బస్సు రాదు, ఇంకొకటి ఏముండదు, ఎటువంటి ఫెసిలిటీలు లేవు. కానీ ఇక్కడే పెట్టడానికి గల కారణాలు ఏంటిదంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పాపులేషన్ ఉన్న జిల్లా, ఆదివాసులు ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్న స్థితిగతులు కూడా బయటి వారికి తెలవాలనే ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున అంటే ఏదో బల నిరూపణ కాదు, ఆదివాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు మన వ్యవస్థ ఎటుపోతుంది, మన ఆచార వ్యవహారాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారు, అదే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు ఏం చేస్తుందంటే ఆదివాసీ గూడెలలో రావడం, వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి మా అస్తిత్వాన్ని మొత్తం కూలదోస్తున్నారు. అంటే దీనికి బలమైన ఒక నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు అంతా కూడా ఆర్ఎస్ఎస్ ధీటుగా ఒక కాంక్రీట్ కార్యకర్తలను తయారు చేసే ప్రోగ్రామా అది మేము అనుకోం. ఎందుకంటే ఇది మా పుట్టుకతోటే ఈ వ్యవస్థ ఉన్నది. అంటే రాముడు మేము వ్యతిరేకించాం, కానీ రాముని పేరు చెప్పి వాళ్ళు ఓట్లు అడుగుతారు. కానీ రామునికి మా ఆదివాసులు ఇంతకుముందు కూడా ముందు నుంచే మొక్కుతున్నారు. అంటే మా వ్యవస్థలో ఒకటి గమనించండి, ఎక్కడికైనా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే రామ్ రామ్ అంటారు. అంటే అది మా జీవితంలో ఒక భాగం. అంటే ఇవి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు మాకు నేర్పిందా? కాదు కదా, అది మా పుట్టుకలోనే ఉంది. కాబట్టి మేము వాళ్లకు పోటీగా అంటలేము. మా దగ్గర ఉన్న వ్యవస్థను మీరు చెడగొట్టద్దు. మేము మా బతుకులు, మా వ్యవహార శైలి మేమేదో బతుకుతున్నాం, ఆ విధంగానే ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మా వాళ్ళకందరికీ కూడా మీ కార్యక్రమం ఏంది అంటే ఏం చేయబోతున్నారు? ప్రజలలో పోతారు, ప్రజలకు ఏం చెప్తారు? వాస్తవంగా ఇక్కడ జరిగిన శిక్షణ తరగతులు ఏవైతే జరిగినాయో గ్రామాన ఏవైతే ఉన్నాయో మేము అత్యధికంగా వనదేవతలను పూజిస్తాం. అంటే ఇప్పుడు రాముణ్ణి వాళ్ళు కొత్తగా చెప్పడం జరుగుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓట్లు అడగాలంటే ఒక ఉద్దేశం ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ శిశు మందిర స్కూళ్ళు పెడుతుర్రు. శిశు మందిర స్కూళ్ళల్లో ఎవరు ఉంటుర్రు? వాళ్ళ ఆధిపత్యం గురించే వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలే అక్కడ శిక్షణ ఇస్తారు. అంటే ఆర్ఎస్ఎస్ని ప్రోత్సహించేది వాళ్ళే కదా. ఇక్కడ అట్లా కాదు. ఈ నిర్మాణంలో ఆదివాసుల పాత్ర భారతదేశంలో ఏమున్నది, కాంగ్రెస్ పార్టీ మాకేం చేసింది, మేము కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలనే ఉద్దేశంగానే ఈ కార్యక్రమాలు చేపడతారు. ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు, ఆదివాసీ నాయకులకు, ఆదివాసీ ప్రజలకు? ఒకటే, ఆర్టీవీ ద్వారా ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఆదివాసులకు
ఆదివాసీ నాయకులకు, ఆదివాసీయేతరులకు కూడా మేము ఒక్కటే చెప్తున్నాం. ఏదైతే మీకున్న సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, కట్టుబొట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడే ఉండాలి. కానీ మీరేదో దొరుకుతుందని ఆశతోటి పోతే రేపు ఏమవుతుందంటే ఆ ఆశ నిరాశ అవుతుంది. మనం పోయి ఎక్కడో గంగల పడతాం. మనని ఆ గంగల నుంచి ఆ లోయల నుంచి తీసటానికి రేపు ఎవడు రాడని ఈ సందర్భంగా నేను ఆదివాసీ యువతకు చెప్తున్నా. ముఖ్యంగా యువతను ఎక్కువ మట్టుకు బీజేపీ, బీఆర్ఎస్ మరియు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ వైపు తిప్పుకోవటానికే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం. ఈ కుల వ్యవస్థల మాకు ఆచార కట్టుబొట్లు ఏవైతే ఉన్నాయో, మా కట్టుబొట్లు, మా ఆచారాలు, మేము ఎట్లా బతకాలో మాకు తెలుసు. ఈ దేశానికే యుద్ధాలు పరిచయం చేసిన వాళ్ళం, వ్యవసాయాన్ని పరిచయం చేసిన వాళ్ళం. అటువంటి కుల వ్యవస్థలో ఉన్నాం. ఒక ఉదాహరణ నేను చెప్పుతా. ప్రపంచ దేశాలే మా కులాన్ని, మా ఆచారాలను ఆచరించినాయి అనేది కరోనా వచ్చిన సందర్భంగా ప్రపంచ దేశాలు కూడా మా ఆచారాన్ని వాళ్ళు అవలంబించారు, అంటే ఆచరించారు. అది ఎట్లా అనేది ఈ సందర్భంగా చెప్తా. కరోనా వచ్చిన వాళ్ళే చాలామంది బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, స్నానం చేయాలి, అప్పుడే ఇంట్లో లోపలికి రావాలనే ఒక మాట అన్నారు. కానీ ఆదివాసీ గూడలలో మీకు తెలుసు కదా, ఎవరైనా అతిథి కానీ బయట నుంచి వస్తే కానీ అది ఎవ్వరు ఎక్కడ చెప్పింది కాదు. మా జీవితంలో ఒక భాగం. ఏం చేస్తారు? ముందుగా వారి అతిథికి వస్తే కాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వడం, అవన్నీ చేసిన తర్వాతనే వాళ్ళను లోపలికి మేము స్వాగతిస్తాం. అంటే ఈ ఆచారం ఎవరిది? దాన్ని పెటెంట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి? కేవలం ఆదివాసులకు ఉన్నాయి. అది మా హక్కే. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏదో చెప్తారు తప్ప దీంట్లో ఇంకొకటి వేరే ఉద్దేశం లేదు. ఆదివాసీ కాంగ్రెస్ తరఫున మేము భారతదేశంలో దాదాపుగా ఈ శిక్షణ తరగతుల ద్వారా దాదాపుగా 25,000 మందిని మేము ఆదివాసీ నాయకులుగా తీర్చిదిద్దటానికి మా రాహుల్ గాంధీ గారు ఆహర్నిశలు దీనిపైన పనిచేస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆచార కట్టుబాట్లను ఎట్టి పరిస్థితిలో ఎవరు విస్మరించొద్దు. ముఖ్యంగా ఆచార కట్టుబాట్లను వదిలి వేరే ప్రలోభాలకు మీరు లొంగితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని చైర్మన్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. గిరిజనాభివృద్ధి శాఖ చైర్మన్ చెబుతూ ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కట్టుబాటు అనేది మా జీవితంలో ఒక భాగమైపోయింది. దీనికి సంబంధించి ప్రతి కార్యక్రమానికి ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ శిక్షణ తరగతులకు వచ్చారని తిరుపతి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.